హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా ప్రాణం నీకోసం ఎపిసోడ్ నెంబర్ 63. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఆదిత్య ముందు నడుస్తుంటే దర్శిని తన అడుగులో అడుగు వేస్తూ నడుస్తుంది. ముందు నడుస్తున్న ఆదిత్య ఒక్కసారి ఎదురుగా ఉన్న మనిషిని చూసి షాక్ అవుతాడు. ఎదుటి మనిషి ఎక్కడ తనని చూస్తాడో అనే టెన్షన్తో దర్శిని ముందుకు లాగి తన ముందుకు తెచ్చుకొని అడ్డుగా నిలబెట్టుకుంటాడు. వాళ్ళక్క నుండి వెళ్ళే వరకు కూడా దర్శిని అడ్డుగా నిలబెట్టుకొని తన ఫేస్ కవర్ చేస్తాడు, తన ఫేస్ కనిపించకుండా. వాళ్ళు వెళ్ళిపోయారు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని దర్శిని వైపు చూస్తాడు. కళ్ళింత చాటంత చేసి ఆదిత్య వైపు చూస్తుంది. ఎందుకంటే ఆదిత్య లాగిన లాగుడికి దర్శిని వచ్చి ఆదిత్యని బంకలా అతుక్కుపోతుంది. ఊహించని పరిణామానికి దర్శిని షాక్ అయ్యి ఫ్రీజ్ అవుతుంది. దర్శిని అలా చూసి తను అలా ఎందుకుందో అర్థమయ్యి దర్శిని మొహం మీద చిటిక వేసి వెళ్దామా అంటాడు. అని తల అడ్డదిడ్డంగా ఊపుతూ ఆదిత్యతో ముందుకు నడుస్తుంది. దర్శినిని అలా చూసి నవ్వొస్తున్నా ఆపుకొని ప్రదక్షిణలు కంప్లీట్ చేసి దేవుడి ముందుకు వెళ్ళి నించుంటారు. పంతులు గారు పూజ అర్చన చేసి హారతిస్తే కళ్ళకి అద్దుకొని ఆదిత్య మీరు వెళ్ళండి, నేను మీ డాడీ పంతులు గారితో మాట్లాడేసి వస్తాం అంటుంది ఇందు. అలాగే మామ్, మేము కార్లో వెయిట్ చేస్తాం అంటూ దర్శని తీసుకుని కార్ దగ్గరికి వెళ్తాడు. వెళ్తూ వెళ్తూ చుట్టూ గమనిస్తూ వెళ్ళి కార్లో కూర్చుంటాడు. ఆదిత్య వైపు చూసి మీరు ఇందాక చేసింది ఏం బాలేదు ఆదిత్య గారు, గుడిలో అలా చేస్తారా అని లెంపలు వేసుకుని ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, అసలు ఎందుకు చేశారలా అని అడుగుతుంది దర్శిని. దర్శినికి ఏం చెప్పాలో తెలియక నేనేం చేశాను దర్శిని అంటూ అమాయకంగా అడుగుతుంటే హవ్వా అని నోరు మీద చేయి వేసుకొని చేసిందంతా చేసి మళ్ళీ ఏం చేశానంటారేంటి మీరు అని ఆదిత్య మీదికి వెళ్తుంది. ఓయ్ ఏంటి అలా మీదికి వస్తున్నావు, అసలే చిన్న పిల్లాడిని భయంతో దడుచుకొని అంటాడు డ్రామాటిక్గా. అబ్బా అవును, పాలు తాగి చంటి పిల్లాడు మరి మీరు. అసలు నేను అడిగింది చెప్పండి, ఎందుకు గుళ్ళో అలా చేశారు అని అడుగుతుంటే అబ్బా అసలు ఆ విషయం వదలలేదు కదా అని తల పట్టుకొని నీకు ఇలా కాదు, నువ్వు ఇంకో మాట మాట్లాడకుండా చేయాలి అనుకొని కన్నింగా నవ్వుకొని దర్శిని కళ్ళలోకి సూటిగా చూస్తూ తను పెట్టుకున్న సీట్ బెల్ట్ తీసేసి దర్శిని వైపు ముందుకు బెండ్ అవుతుంటే ఏంటి ఆదిత్య గారి చూపులో ఏదో తేడాగా ఉంది, నా వైపు ఎందుకు అలా వస్తున్నారు అని దర్శిని వెనక్కి బెండ్ అవుతూ ఏంటి ఆదిత్య గారు అలా చూస్తున్నారు అంటూ గుట్టకలు మింగుతూ భయంతో అడుగుతుంది. నువ్వే కదా ఇందాక ఏదో అడిగావు, ఎందుకు గుళ్ళో అలా చేశారు అని, అది ఇప్పుడు చేసి చూపిద్దామని వస్తున్నా అంటూ ఇంకా బెండవుతాడు. ఏం చూపిస్తారు ఆదిత్య గారు అని నత్తిగా మాట్లాడుతుంటే దర్శిని నీకు నత్తుందా అని అడుగుతాడు. లేదు, కానీ మీరిలా దగ్గరికి వస్తుంటే భయానికి అలా నాకు మాట రావటం లేదు అని చెప్తుంది. ఎందుకంత భయం అని మరింత దగ్గరకు వచ్చి అడుగుతాడు. ఆదిత్య వెచ్చటి ఊపిరి దర్శినికి తగులుతుంటే అంత చలిలో కూడా చిరు చెమటలు వస్తుంటాయి. దర్శిని తన చేతిని ఆదిత్య ఛాతి మీద పెట్టి ఆపుతుంటే ఆదిత్యకి దర్శిని సిచ్యువేషన్ అర్థమయ్యి నవ్వుకొని దర్శిని తలలో ఏదో డస్ట్ ఉంటే దాన్ని చేత్తో తీసుకొని దీనికోసం వచ్చాను, నీ తలపై ఏదో డస్ట్ ఉంది, దానికి నేను దగ్గరికి వచ్చాను అని చెప్పి తన సీట్లో నార్మల్గా కూర్చుంటాడు. ఆదిత్య దూరం జరిగిన తర్వాత ఊపిరి పీల్చుకొని తనకి కలిగిన అలజడిని తగ్గించుకుంటుంది. అమ్మో, ఆదిత్య గారు వాళ్ళ దగ్గరికి వస్తే నా గుండెంటి ఇలా దడా కొట్టుకుంటుంది, అమ్మో పెళ్ళి తర్వాత ఆదిత్య గారు నా దగ్గరికి వస్తే ఇంకా ఎంతలా కొట్టుకుంటుందో అని అనుకుంటుంది. పక్కనున్న బాటిల్ తీసుకుని గటాకట్ట తాకేసి బుద్ధిగా ఏ ప్రశ్నలు వేయకుండా సైలెంట్గా కూర్చుంది. అది చూసిన ఆదిత్య నవ్వుకొని ఈ మాత్రం లేకపోతే ఆ నోటికి రెస్ట్ ఇవ్వకుండా గుళ్ళో ఎందుకు అలా చేశారు అని చెప్పే వరకు వదిలిపెట్టదు. ఇప్పుడు ఇంకోసారి అడగదు అనుకొని ఇందాక చూసిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇందు గారు, ఆనంద్ గారు దర్శనిది ఆదిత్య జాతకం చూపించి వాళ్ళకి ఎంగేజ్మెంట్ పెళ్ళికి ఒక మంచి ముహూర్తం చూడమని అడుగుతారు. జాతకం చూసి ఇద్దరి జాతకం చాలా బాగుంది, ముందు ఇబ్బంది పడినా తర్వాత చాలా సంతోషంగా ఉంటారు అని మంచి ముహూర్తం చూసి చెప్తారు. అలాగే మంచిది పంతులు గారు అని దక్షిణ ఇచ్చి కార్ దగ్గరికి వచ్చి కారెక్కుతారు.
ఏంటి మమ్మీ, అయిందా, చూపించారా అని అడిగితే, హా, అయిపోయింది నాన్న. ఎంగేజ్మెంట్కి 15 డేస్ టైం ఉంది. తర్వాత 15 డేస్కి పెళ్లి ముహూర్తం ఉంది అని చెప్తుంది. ఓ, అలాగా, సరే మీ ఇష్టం. ఒకసారి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడాలి కదా. మీరెప్పుడు వెళ్దామంటే అప్పుడు వెళ్దాం అంటాడు ఆదిత్య. హా నాన్న, రుద్రకి వాళ్ళ ఫ్యామిలీ తెలుసు కదా, రుద్రని అడుగుదాం ఒకసారి. అక్కడికి వెళ్దాం. వాళ్ళకు కూడా ఈ గుడ్ న్యూస్ చెప్పాలి. వేద అయితే ఈ విషయం గురించి ఫుల్గా వెయిట్ చేస్తుంది. చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటాడు ఆనంద్ గారు. హా డాడీ, అక్కడికి వెళ్దామని కార్ స్టార్ట్ చేస్తాడు. నేను ఆల్రెడీ వేద అక్కకి రుద్ర సార్కి చెప్పేశాను అంటుంది దర్శిని. ఓ, అప్పుడే ఊదేశావా, కడుపులో ఏది ఆగదు కదా అంటాడు ఆదిత్య మూతి ముప్పై వంకర్లు తిప్పుతూ. ఏదో మా ఆనందం షేర్ చేసుకోవాలి అనిపించింది, అందుకే చెప్పాను. అది కూడా తప్పేనా అంటుంది. "హ్మ్, ఎంతైనా మీ ఆడవాళ్ళకి ఏది ఆగదు కదా అంటాడు డ్రైవ్ చేస్తూ. ఆంటీ, చూడండి మీ అబ్బాయి ఆడవాళ్ళ మీద ఏదో అంటున్నాడు అని ఇందుకి కంప్లైంట్ చేస్తుంది. చెయ్యని తల్లి, వాళ్ళకి మనతో అవసరం ఉన్నప్పుడు మనం ఏంటో చూపించాలి, అప్పుడు మన టైం అంటుంది ఇందు. ఆదిత్య, ఆనంద్ గారు నవ్వుకుంటారు వాళ్ళ మాటలకి. అలా మాట్లాడుతూ వెళ్తుంటే ఆదిత్య కార్ని ఎవరో ఫాలో చేస్తూ ఉండటం చూసి కార్ పక్క కాపుకొని, మీరు ఇందులోనే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని కార్ దిగి ఫాలో చేస్తున్న కార్ దగ్గరికి వెళ్తాడు. ఆదిత్య కార్ ఆపగానే వాళ్ళ కారు కూడా ఆటోమేటిక్గా ఆగుతుంది. కార్ దగ్గరికి వెళ్ళి, దిగండి, ఎవరు మీరు, ఇందాకటి నుండి మమ్మల్ని ఫాలో చేస్తున్నారు, ఎవరు పంపించారు అని సీరియస్గా అడుగుతుంటే వాళ్ళు కారు దిగి, సారీ సార్, మిమ్మల్ని ఫాలో చేయమని రుద్ర సార్ చెప్పారు, మీ సెక్యూరిటీ కోసం అని వినయంగా చెప్తారు. వాట్, నా సెక్యూరిటీ కోసమా? నిజం చెప్తున్నారా లేకపోతే తప్పించుకోవటానికి చెప్తున్నారా అని అడుగుతుంటే, లేదు సార్, కావాలంటే మీరు ఒకసారి సార్కి కాల్ చేసి అడగండి అంటారు. ఓకే అని రుద్రకి కాల్ చేస్తాడు. ఆదిత్య నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి, హలో ఆదిత్య అంటాడు. హాయ్ రుద్ర, నా కోసం నువ్వు సెక్యూరిటీ అరేంజ్ చేసావా అని డైరెక్ట్గా అడుగుతాడు. హా, అవును అంటాడు. బట్ వై అని ఆదిత్య అంటే, ఇప్పుడు కాదు ఆదిత్య, ఎందుకు ఏంటి అనేది తర్వాత చెప్తాను, కానీ నీకు సెక్యూరిటీ అవసరం కాదు అనుకో ప్లీజ్ అంటాడు రుద్ర. ఏదో సీరియస్ మ్యాటర్ అయి ఉంటుంది అనుకొని, ఓకే, నేను వస్తున్నా ఇంటికి, నేను నీతో మాట్లాడాలి అంటూ కాల్ కట్ చేసి, ఓకే, రుద్ర సార్తో మాట్లాడాను, వాళ్ళకి సారీ చెప్పి కార్ ఎక్కి స్టార్ట్ చేస్తాడు. ఏంటి ఆదిత్య, ఏదైనా ప్రాబ్లమా అంటారు ఆనంద్ గారు. అబ్బే, అదేం లేదు డాడీ, ఆల్ ఓకే అంటూ ఆలోచిస్తూనే కార్ డ్రైవ్ చేస్తూ రుద్ర ఇంటికి వెళ్తాడు. అందరూ కార్ దిగి లోపలికి వెళ్తారు. వస్తున్న వాళ్ళని చూసిన వేద హ్యాపీగా ఫీల్ అవుతూ, వాట్ ఏ సర్ప్రైజ్, చెప్పలేదు వస్తున్నామని, రండి రండి అని వాళ్ళని లోపలికి ఇన్వైట్ చేస్తూ తీసుకుని వెళ్తుంది. ఆదిత్యాని, దర్శిని ఇద్దరిని కలిపి చెరో వైపు నుండి హక్ చేసుకుని, కంగ్రాట్స్ బోత్ ఆఫ్ యూ, ఐఎమ్ సో హ్యాపీ అంటుంది. థ్యాంక్స్ చెప్తారు వాళ్ళు. అయినా ఏంటి ఆది, నాకు చెప్పాలి అనిపించలేదా ఇంత మంచి గుడ్ న్యూస్? చెప్పేది ఇంత లేటుగానా? అదే దర్శిని చూడు, పొద్దున్నే కాల్ చేసి చెప్పేసింది అంటూ అడుగుతుంటే, మీ ప్రియమైన దర్శిని గారు నాకు చెప్పే ఛాన్స్ ఎక్కడిచ్చారు? నేను చెప్పకముందే తను చెప్పేసి క్రెడిట్ కొట్టేసింది కదా అంటాడు దర్శిని వైపు చూస్తూ. ఆదిత్య, అలా సరదాగా మాట్లాడి ఎన్ని డేస్ అయింది, నువ్వెప్పుడూ ఇలాగే హ్యాపీగా ఉండాలి ఆది అనుకుంటుంది వేద. అప్పుడే అందరూ వచ్చి వాళ్ళని పలకరిస్తుంటే రుద్ర కూడా కిందికి వచ్చి, హాయ్, కంగ్రాట్స్ ఇద్దరికి అని విష్ చేసి, మంచి డెసిషన్ తీసుకున్నారు అంటాడు. చిన్న స్మైల్ ఇచ్చి కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత పెళ్లి గురించి, ముహూర్తం గురించి కూడా చెప్తారు. ఇంత తొందరగానా అని అడిగితే, అవును వేద, లేట్ చేయటం ఎందుకు అనిపించింది, అందుకే దగ్గరలో ఉన్న ముహూర్తం చూడమని చెప్పాను అంటుంది ఇందు. ఓ, అలాగా, మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి కదా అంటుంది. హా, దాని గురించి రుద్రతో ఒకసారి మాట్లాడాలని వచ్చాం. వాళ్ళ ఫ్యామిలీతో రుద్రకి అటాచ్మెంట్ ఉంది కదా, రుద్ర మాట్లాడితే బాగుంటుంది అనిపించింది, అందుకే అంటున్నా. అంకుల్, మీరు ఈ విషయంలో టెన్షన్ పడకండి, నేను చూసుకుంటా. వాళ్ళ నాన్నమ్మ ఒక్కదానితోనే మనకి సంబంధం, మిగతా వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనకు వచ్చిన నష్టమేం లేదు. సో మీరు ఎక్కువ ఆ విషయం గురించి ఆలోచించకండి, నేను మాట్లాడతాను. అలాగే పెళ్ళి కూడా నేను చేస్తాను. దర్శిని వాళ్ళ తాతయ్య నాకు ఎంతో హెల్ప్ చేశారు, కనీసం ఈ విధంగా అయినా రుణం తీర్చుకున్నట్టుంటుంది. పెళ్ళయ్యే వరకు కూడా ఇక్కడే ఉంటుంది. ఇక్కడి నుండి మీ ఇంట్లో పెళ్లి చేసుకొని అడుగు పెడుతుంది. నాకు స్వీటీ ఎంతో, దర్శిని కూడా అంతే.
చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం కదా అంటాడు రుద్ర. "హ్మ్, సరే, మీ ఇష్టం రుద్ర. ఎలాగూ పెళ్లి కాకుండా ఒక్క ఇంట్లో ఉండకూడదు. మొన్నటి వరకు వేరు, కానీ ఇప్పుడు పెళ్లి కుదిరింది కాబట్టి ఉండకూడదు. నువ్వు చెప్పినట్టు ఇక్కడే ఉండని" అని చెప్తుంది ఇందు. అలా వాళ్ళు నార్మల్గా మాట్లాడుకుంటుంటే, "రుద్ర, నేను నీతో మాట్లాడాలి" అని చిన్నగా చెప్తాడు ఆదిత్య. తను ఏం మాట్లాడాలి అనుకుంటున్నాడో రుద్రకి తెలుసు కాబట్టి, "ఓకే" అని, "మీరు మాట్లాడుతూ ఉండండి. ఆదిత్య నేను అలా వెళ్ళి మాట్లాడుకుంటాం. మీ ఆడవాళ్ళ మధ్యలో మేమెందుకు? పద ఆదిత్య" అంటాడు. "అబ్బో" అంటారు కోరస్గా వేద, దర్శిని. వాళ్ళకి చిన్న స్మైల్ ఇచ్చి ఇద్దరూ కలిసి రుద్ర ఆఫీస్ రూమ్లోకి వెళ్తారు. ఒక అరగంట తర్వాత బయటికి వస్తారు. వస్తున్న వాళ్ళని అలా చూస్తూ ఉండిపోతుంది వేద. "బావా, మీ ఇద్దరు ఎప్పుడు ఇలాగే ఉండండి. మీరు ఇలా కలిసి ఫ్రెండ్స్ లాగా ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా" అని చెప్తుంది వేద. "నువ్వు చెప్పినట్టే ఉంటాంలే. మేము ఆల్రెడీ ఎప్పుడో ఫ్రెండ్స్ అయ్యాం కూడా" అంటాడు రుద్ర. "అసలు మీ ఇద్దరిని ఇలా చూస్తే నా దిష్టి తగిలేలా ఉంది" అని మెటికలు విరిచి, "మీకొకటి చెప్పనా? మీ ఇద్దరు ఇలా పక్కపక్కన నిలబడితే కొత్త వాళ్ళు చూస్తే ఖచ్చితంగా అన్నదమ్ముడు అనుకుంటారు. మీ ఇద్దరు ఇంచుమించు సేమ్గా ఉంటారు. కలరు కానీ, ఫిజిక్ కానీ సేమ్ ఉంటుంది. ఇద్దరు హీరో మెటీరియల్. మీ ఇద్దరిని మేమిద్దరం కాపాడుకోవాలి" అంటూ వేద చెప్తుంటే, "మీలాంటి హీరోయిన్ మెటీరియల్స్కి మేము ఏమాత్రం లేకపోతే ఎలా కదా ఆదిత్య" అంటాడు ఆదిత్య భుజం చుట్టూ చేయేసి. "హా, అంతే రుద్ర" అంటాడు దర్శిని వైపు చూస్తూ. "సరే సరే రండి, ఇంతసేపు ఏం మాట్లాడుకున్నారు? అది కూడా డోర్ వేసుకొని సీక్రెట్గా మాకు చెప్పకూడదా? అంత సీక్రెట్ ఏముంది" అని కళ్ళెగరేస్తూ అడుగుతుంది వేద. "మాకు మాకు వందుంటాయి. ఏమైనా మాట్లాడుకుంటాం కానీ రండి లంచ్ చేద్దాం, మాకు ఆకలిగా ఉంది" అంటూ హ్యాండ్ వాష్ చేసుకోవటానికి వెళ్తాడు. ఆదిత్య కూడా వెళ్తాడు. అక్కడే ఉంటే విషయం ఏంటి అని వేద ఎక్కడ అడుగుతుందో అని భయంతో. "అబ్బో, ఇద్దరూ ఒకటై మనకే సెటైర్లు వేస్తూ ఉన్నారు. చూద్దాం చూద్దాం" అంటూ అందరిని పిలిచి డైనింగ్ దగ్గరికి వెళ్తుంది వేద దియాని ఎత్తుకొని. అందరూ డైనింగ్ దగ్గర చేరిపోతారు. వాళ్ళతో పాటు ఆఫీస్కి వెళ్ళిన అభి, వైదిక్ కూడా జాయిన్ అవుతారు. "హాయ్ వైదిక్, ఏంటి నువ్వు కూడా సెట్ చేసుకున్నావంట? మరీ అంత ఫాస్ట్ అయితే కష్టం" అని ఆదిత్య నవ్వుతూ అంటుంటే, "మరేం చేయను ఆదిత్య, నైట్ సింగిల్గా పడుకుంటే నా బెడ్ నన్ను వెక్కిరిస్తుంది. ఎన్ని రోజులు ఒంటి సోమలింగంలాగా ఒక్కడివే పడుకుంటావని అది కూడా తిడుతుంది. పైగా మన సాఫ్ట్వేర్ బతుక్కి జుట్టు కూడా ఊడిపోతుంది. బట్టతల కనుక వస్తే ఏ పిల్ల మొహం కూడా చూడదు. అందుకే దొరకగానే పట్టేశాను, లేదంటే చేయి జారిపోతుంది. అసలే ఈ మధ్య కాంపిటీషన్ ఎక్కువైంది" అని చెప్తుంటే అందరూ వైదిక్ మాటలకి నవ్వేస్తారు. అలా సరదాగా కబుర్లతో భోజనాలు చేస్తారు. "సరే, ఇక మేము వెళ్తాము" అని లేచి నిలబడితే, "ఉండొచ్చు కదా సాయంత్రం వరకు, ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తారు" అని వేద అంటుంటే, "లేదులేరా, మళ్ళీ వస్తాం. దర్శినిని రేపు డ్రాప్ చేస్తాను. లగేజ్ ఏం తెచ్చుకోలేదు కదా" అని చెప్తుంటే, "హా, ఓకే. ఎలాగూ స్వీటీ పెళ్ళి కూడా దగ్గరికి వచ్చేసింది. మేము ఉంటే హ్యాపీగా షాపింగ్ చేసుకుంటాం. చాలా షాపింగ్ చేయాలి. నేనైతే ఒక్క పెళ్ళికి కాదు, స్వీటీ పెళ్ళితో పాటు అన్నయ్య పెళ్ళికి కూడా, అలాగే నెక్స్ట్ మీ పెళ్ళి, అమ్మో, మొత్తం ఇల్లంతా సందడితో నిండిపోతుంది. మీరు కూడా పెళ్ళికి 4 రోజుల ముందు ఇక్కడికి వచ్చేసేయండి. అన్ని ప్రోగ్రామ్స్ అరేంజ్ చేశాం. అలాగే స్వీటీ పెళ్ళికి ఒక 5 డేస్ ముందు ఇంట్లోనే అన్నయ్యకి, రోజుకి ఎంగేజ్మెంట్. పెళ్ళి మాత్రం ఇద్దరిది ఒక్కరోజే. అందుకే మీరు ముందు రావాలి అని చెప్తున్నా" అంటుంది. "ఓకే ఓకే, తప్పకుండా వస్తాం. మేం లేకపోతే ఎలా? సరే మరి బాయ్" అంటూ వేద తల నిమిరి రుద్రకి సైడ్ హగ్గిచ్చి వెళ్తాడు ఆదిత్య. దర్శిని కూడా "రేపు వస్తానక్క" అంటూ అందరికీ బాయ్ చెప్పి వెళ్తుంది. వాళ్ళు వెళ్ళే వరకు బయట ఉండి లోపలికి వస్తారు. రూమ్లోకి వెళ్ళి వేద తీన్మా డాన్స్ వేస్తుంది. "ఈ రాక్షసికి ఏం వచ్చినా తట్టుకోలేం. ఆనందం తట్టుకోలేక ఎలా ఊగిపోతుందో చూడు" అని వెళ్ళి, "వేప కొమ్మలేమైనా తీసుకురానా? సిగం వచ్చిందాన్లా ఆ ఊగడం ఏంటి" అంటాడు వేదాన్ని పట్టుకొని ఆపుతూ. "మరి ఇంత హ్యాపీనెస్ తట్టుకోలేకపోతున్నా బావా. అబ్బా, నాకైతే ఎంత హ్యాపీగా ఉందో. అందరి లైఫ్ సెట్ అయిపోయింది. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది బావా" అంటూ రుద్రాన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. "హా శ్రీ, దర్శిని వాళ్ళ నాన్నమ్మతో కూడా ఒకసారి మాట్లాడాలి. తననే ఇక్కడికి తీసుకొని వద్దాం. అక్కడుంటే వాళ్ళ పిన్ని ఏదో ఒక పెంట చేస్తుంది. వాళ్ళని కరెక్ట్గా పెళ్లి టైంకి తీసుకొని వస్తాను. ఎందుకంటే ఎంతైనా తండ్రి కదా, కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి కదా" అంటాడు రుద్ర. వాళ్ళ పిన్ని అంటే ఓకే, సొంత కూతురు కాదు, కానీ వాళ్ళ నాన్నకి ఏమొచ్చింది బావా?
కూతుర్ని చూసుకోవటానికి ఏం నొప్పతనికి? ఒక్కసారి నువ్వు వాళ్ళ నాన్నతో మాట్లాడొచ్చు కదా బావా! నువ్వు మాట్లాడి నీ స్టైల్‌లో గట్టిగా ట్రీట్మెంట్ ఇస్తే సెట్ అవుతాడు కదా! అంటుంటే, చూద్దాం. ఇప్పటి వరకు దర్శిని మొహం చూసి తను ఆపటం వల్ల ఆగాను కానీ ఇప్పుడు ఊరుకోను. ఒకసారి నువ్వు చెప్పినట్టు నా స్టైల్‌లో ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. అప్పుడు ఎలా సెట్ అవ్వడో నేను చూస్తా అంటాడు రుద్ర. ఆహా! మా బావ రంగంలో దిగిన తర్వాత సెట్ అవ్వకుండా ఎలా ఉంటుంది బావా అని నవ్వుతుంది. రుద్ర కూడా వేద నవ్వుతో జత కలుపుతూ వేదాన్ని హక్ చేసుకొని, ఇవన్నీ అయిపోతే మనం కొన్ని డేస్ ఎక్కడికైనా వెళ్దాంరా. అప్పుడు నీ టైం మొత్తం నాకే. ఇద్దరం బాగా కష్టపడి మీ అత్తని మామని ఎత్తుకొనొద్దాం. సిగ్గుపడుతూ ఇద్దరు ఒక్కసారి అంటే కొంచెం కష్టం. ఏం కాదు, నాకు ట్విన్స్ కావాలి. మమ్మీ డాడీని ఒకేసారి తెచ్చుకుందాం. ఒకరిని ముందు ఒకరిని తర్వాత అంటే వాళ్ళు ఫీల్ అవుతారు కదా! అందుకే గట్టిగా రాత్రి పగలు కష్టపడితే 10 నెలల్లో వాళ్ళు మన చేతిలో ఉంటారు. ఏమంటావు అంటాడు. నీకు సిగ్గు లేదు అంటాను బావా. ఇక్కడ మోసేది నేను, నాకు తెలుస్తుంది. అందుకే కదా శ్రీ ఇప్పటి నుండి గట్టిగా తినమని చెప్పేది. బుద్ధిగా తిని స్ట్రాంగ్ అవ్వాలి. నన్ను తట్టుకోవాలంటే ఇలా ఉంటే కష్టం. ఇక నువ్వే ఆలోచించుకో అని కన్ను కొట్టి బయటికి వెళ్తాడు. రుద్ర మాటలకి నవ్వుకుంటుంది. అప్పటికే రుద్ర మాటలు వేద బుగ్గలని ఎరుపు వర్ణంలోకి మార్చేస్తాయి. అభి స్వీటీని తీసుకుని బయటికి వెళ్తుంటే, నేను మాత్రం తక్కువ అన్నట్టు వైదిక్ కూడా రోజుని కలవటానికి వెళ్తుంటే, హలో హలో బామ్మర్ది, ఎక్కడికి తెగ ఊపుకుంటూ వెళ్తున్నారు అని అడుగుతుంటే, నోట్లో వేలు పెట్టుకొని బొటన వేలు నేలకి రాస్తూ, అది మరేమో బావా రోజుని కలవటానికి వెళ్తున్నా అని సిగ్గుపడుతూ చెప్తుంటే, రుద్ర వైదిక్ వైపు విచిత్రంగా చూస్తూ, ఏయ్ ఆ యాంగిల్ మార్చు, చూడలేకపోతున్నా. ఆడపిల్లలాగా ఆ సిగ్గుపడటం ఏంటి? నువ్వు నీ సిగ్గు చూస్తే సిగ్గు కూడా భయపడి పారిపోతుంది. అలా ఉంది తమరి సిగ్గు. ఇంతకీ ఎందుకు వెళ్తున్నావు ఇప్పుడు? ఏం పని అని అడుగుతుంటే, అప్పా బావా పెళ్ళి కావాల్సిన వాళ్ళం. మాకు మాకు ఏమో ఉంటాయి, నీకు తెలీదా చెప్పు అంటుంటే, అంత లేదు, ఎక్కడికి వెళ్ళేది లేదు. పెళ్ళయ్యే వరకు అలాంటివి చేస్తే తోలు తీస్తావు. నా గురించి తెలుసు కదా అంటుంటే, మరి స్వీటీ అబ్బి వాళ్ళు వెళ్ళారు కదా బావా, వాళ్ళనేమనలేదు. వాళ్ళకో న్యాయం నాకో న్యాయమా అని ఏడు మొహం పెట్టుకుని వైదిక్ అడుగుతుంటే, వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయింది, సో ఏం కాదు. నీకు ఇంకా ఎంగేజ్మెంట్ కాలేదు, సో కామ్గా వచ్చి కూర్చొని వర్క్ చూడు అంటాడు. అబ్బా బావా ప్లీజ్, మా మంచి బావ, మా బంగారు బావ అంటూ వైదిక్ కాక పడుతుంటే, నువ్వెంత కాకపడినా నేను పడిపోను. నువ్వు ఇప్పుడు వచ్చి కూర్చొని ల్యాప్టాప్ తీస్తావా, నేను నీ దగ్గరికి రానా అంటాడు కొంచెం సీరియస్గా. అబ్బా బావా నువ్వు నిజంగా సైకో సాడిస్ట్వి తెలుసా అంటుంటే, తెలీదు, నువ్వు చెప్పావు కదా తెలుసుకున్నా. ముందు వర్క్ చూడు అంటాడు. చూస్తా, చూడకపోతే నువ్వు ఊరుకుంటావా ఏంటి? నా మంచి ప్లాన్ మీద నీళ్లు చల్లవు బావా. ఇది నీకు అసలు న్యాయంగా ఉందా? ఎన్ని ప్లాన్స్ వేసుకున్నాను రోజుతో. ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఊహించుకొని తృప్తి పడేలా చేసావు అని కొనుక్కుంటూ వర్క్ చేస్తుంటాడు. రుద్ర అవన్నీ వింటూనే నవ్వుతూ, మరి నా రివెంజ్ తీర్చుకోవద్దా బామర్ది? నీ చెల్లిని నాకు ఇన్నాళ్ళు దూరంగా తీసుకొని వెళ్ళావు. ఇప్పుడు నా టైం, అందుకే నీతో ఆడుకుంటూ రివెంజ్ తీర్చుకుంటున్నా అని రుద్ర నవ్వుతూ చెప్తుంటే, ఓ అదా బావా అసలు కారణం? నువ్వు నిజంగా చాలా గ్రేట్ బావా. టైం చూసి భలే ఆడుకుంటావు బావా. ఇలా రివెంజ్ తీర్చుకోవటంలో నీ తర్వాతని ఎవరైనా అంటూ పళ్ళు కొరుక్కుంటుంటే, అంతలా కొరకకు బామ్మర్ది, పళ్ళు లేకుండా నువ్వంత బాగో అంటాడు వస్తున్న నవ్వుని ఆపుకుంటూ. బావా నువ్వు నవ్వకు, నాకు ముందే కోపం వస్తుంది అని నవ్వుతున్న రుద్ర మీద పిల్లోస్ విసురుతుంటే, వాటిని క్యాచ్ పట్టుకొని, నా మీద నీ ఆటలు సాగవు బామ్మర్ది, ముందు వర్క్ చూడు, తర్వాత తీరిగ్గా గొడవ పడచ్చు. నేనెళ్ళి నీ చెల్లితో రెస్ట్ తీసుకొని వస్తాను అని కన్ను కొట్టి వెళ్తాడు. ఆ అంటూ అరుస్తాడు వైదిక్. వేద అదంతా చూసి రుద్ర రాగానే, ఎందుకు బావా మా అన్నయ్యని ఏడిపిస్తావు, పాపం కదా అంటుంటే, వేదాన్ని దగ్గరికి లాక్కొని, ఎవరే పాపం? మీ అన్నయ్య మీద తెగ ప్రేమ జాలి చూపిస్తున్నావు. ఇన్నాళ్ళు నేను దూరంగా తీసుకొని వెళ్ళి దాచినందుకు ఈ మాత్రం వాడికి పనిష్మెంట్ ఇవ్వాలే అంటూ వేదతో సహా బెడ్ మీద వాలి వేదాన్ని దగ్గరికి లాక్కొని హాయిగా వేద ఎద మీద వాలిపోతాడు. రుద్ర జుట్టు నిమురుతూ ఉంటుంది వేద. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.